అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో 73,95,954 ఓట్లు తొలగించవచ్చు అన్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో 3,38,26,448 మంది ఓటర్లుండగా 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇప్పటి వరకు 78.14% డిజిటలైజేషన్ నమోదైంది. దీంతో మిగతా 73,95,000 ఓట్ల సంగతి ఏంటి అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అటు హైదరాబాద్ లో అత్యల్పంగా 58.58% డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది. తెలంగాణలో ఈ నెల 17న ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న ఓటర్ల తుది జాబితా విడుదలవుతుంది. తెలంగాణలో ఈ నెల 17న ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా కూడా విడుదల కానుంది. నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, విజయ చంద్రిక సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. సో ఎన్యూమరేషన్ ఎస్ఐఆర్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేటువంటిది ఈ రోజుతో ముగిసింది. సాయంత్రం 6 గంటలతో ముగిసింది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రక్రియలో అత్యధిక ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్తో రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా 94%తో టాప్లో ఉండగా 58%తో హైదరాబాద్ జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. సో ఓవరాల్గా మొత్తంగా రాష్ట్రంలో 3,38,00,000 పైచిలకు ఓటర్లుంటే 2,64,00,000 పైచిలకు ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. అంటే ఇది మొత్తంగా రాష్ట్రంలో 78.14% నమోదైంది. సో ఈ ప్రక్రియ ఈ పర్సంటేజ్ అయితే ఏదైతే ఉందో ఇది 0.12% కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు 6 గంటల వరకేమో బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది. సో ఈ ప్రక్రియ కొనసాగడానికి 12 గంటల వరకు ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అది 0.12% పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అధికారికంగా ఈ లెక్కలన్నీ విడుదల కావాలి అని అంటే రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ సీఈఓ అధికారికంగా ఈ లెక్కల్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ వివరాలని ఈసీఐకి పంపించి సీఈఓ అక్కడి నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి ఉదయానికి కానీ మీడియా సమావేశాన్ని పెట్టి అధికారికంగా లెక్కల్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ సీఈఓ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో అయితే ఈ నెల 17వ తేదీన మొత్తంగా ముసాయిదా జాబితాను విడుదల చేయబోతా ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాను విడుదల చేసి దాదాపుగా నెల రోజుల పాటు అభ్యంతరాలని స్వీకరిస్తారు. అంటే ఇప్పటి వరకు ఎన్యూమరేషను ఫారాలు ఏవైతే అందాయో వాటితో ఒక ముసాయిదా జాబితాను విడుదల చేసి ఆ ముసాయిదా జాబితా పైన అభ్యంతరాలని క్లెయిమ్స్ని స్వీకరిస్తారు. అంటే అక్టోబర్ 17వ తేదీ వరకు సెప్టెంబర్ 17వ తేదీ వరకు అభ్యంతరాలని స్వీకరించిన తర్వాత ఆ తర్వాత అక్టోబర్ 15న ఫైనల్ జాబితాని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. సో ఈ ప్రక్రియలో మొత్తంగా 2 సార్లు ఈ గడువును పెంచినప్పటికీ కూడా హైదరాబాదులో రంగారెడ్డిలో మేడ్చల్ మల్కాజ్గిరిలో మాత్రము ఓటర్ నమోదు ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేటువంటిది చాలా తక్కువగా నమోదైంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణము ఒకటి డూప్లికేట్ ఓటింగ్ ఉండడం, అంటే 2 స్థానాల్లో 2 ప్రాంతాల్లో ఓటు ఉండడం. అందులో ప్రధానంగా హైదరాబాదులో ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉంటారు, సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉంటారు. వారికి సొంత జిల్లాల్లో ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారాలు సొంత జిల్లాల్లోనే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకటి, వలసలు వెళ్ళినటువంటి కారణంగా ఒకటి, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించడం కారణంగా పెద్ద ఎత్తున 73 లక్షల పైచిలకు ఓట్లకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. సో వీటన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఉంటుందనేటువంటిది రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు.